న్యాయస్థానంలో ఒక మహిళా లాయర్ కి రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? న్యాయం దొరికే చోట చట్టాలు తెలిసిన ఒక మహిళా న్యాయవాదికే రక్షణ కరువైతే, గుడి లాంటి కోర్టు ప్రాంగణంలోనే ఒక మహిళపై పశువుల దాడి జరిగితే ఇది వింటుంటేనే మనసు చివుక్కుమంటుంది కదా. ఢిల్లీలోని 30 హజారీ కోర్టులో జరిగిన ఈ దారుణమైన సంఘటన గురించి తెలిస్తే మీ రక్తం కూడా మరిగిపోవడం ఖాయం. మాహీ కౌర్ అనే మహిళా న్యాయవాది, సౌద్ అనే తోటి న్యాయవాది ఒకే ఛాంబర్ లో కలిసి పని చేస్తారు. గతంలో అతను ఆమె దగ్గరకు వచ్చి నువ్వు బుర్కా వేసుకో, బుర్కాలో చాలా అందంగా కనిపిస్తావని అన్నాడు. यहाँ पे चैम्बर में मेरे से आके कि हमारे में ये होता है कि क्या बोलते हैं बुर्खा पहनो और तुम बुर्खे में बहुत अच्छी लगोगी. దానికి ఆమె నేను హిందువుని, నేను బుర్కా ఎందుకు వేసుకుంటాను అని ధైర్యంగా సమాధానం చెప్పింది. मैं हिंदू हूँ, मैं क्यों बुर्खा पहनूंगी? ఆమె సమాధానం అతనికి నచ్చలేదు. ఆ తర్వాత ఆఫీసులో ఆమె సీనియర్ లేని సమయం చూసి అతను ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడం మొదలు పెట్టాడు. వెనుక నుండి వచ్చి ఆమె పొట్టపై చెయ్యి వేసి నువ్వు లావ్ అవుతున్నావు అంటూ అసభ్యంగా మాట్లాడాడు. इसने पीछे से मेरे टमी को टच किया और बोला कि आप मोटी हो रही हो. నన్ను తాకవద్దు, హద్దుల్లో ఉండు అని ఆమె గట్టిగా హెచ్చరించడంతో ఆ దుర్మార్గుడిలోని మృగం బయటకు వచ్చింది. ఆమెను కాలితో తన్ని చంప పగిలేలా బలంగా కొట్టాడు. इसको टमी पे टच करने के लिए मना किया तो इसने मेरे फेस पे इतनी तेज थप्पड़ मारे. ఈ దాడి అంతా ఆమె తన ఫోన్ లో రికార్డ్ చేస్తుండగానే జరిగింది. ఒక్కసారి ఆలోచించండి, న్యాయస్థానంలో ఒక మహిళా లాయర్ కే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటి? తన వేషధారణపై, తన శరీరంపై తనకు హక్కు లేదా? కేవలం బుర్కా వేసుకోవడానికి నిరాకరించినందుకే ఇంత దారుణంగా దాడి చేస్తారా? ఈ వీడియో వైరల్ కావడంతో ఢిల్లీ పోలీసులు వెంటనే స్పందించి మహిళలపై లైంగిక వేధింపులు, భౌతిక దాడి కింద కఠిన సెక్షన్లు నమోదు చేసి నిందితుడు సౌద్ ను అరెస్ట్ చేశారు. కానీ అసలు సమస్య మన ఆలోచన విధానంలో ఉంది. ఇలాంటి మతతత్వ రాక్షస మనస్తత్వం ఉన్న వాళ్ళు మన మధ్య తిరుగుతున్నారు. ఈ దారుణంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ అన్యాయం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలంటే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. జై హింద్.